ప్రధాని మోదీ దుబాయ్ పర్యటనలో భాగంగా భారత్ మార్ట్ కు శంకుస్థాపన చేశారు. యుఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తుమ్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్లోని జెబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్లో రీటైల్, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ సౌకర్యాలను అందించేలా ఈ మార్ట్ను ఏర్పాటు చేయనున్నారు. భారత్ మార్ట్ దుబాయ్కు చెందిన లాజిస్టిక్స్, పోర్ట్ టెర్మినల్ కార్యకలాపాలు, మెరిటైమ్ సేవలను అందిస్తున్న డీపీ వరల్డ్తో కలిసి రూపొందించనున్నారు. భారత్లోని చిన్న మధ్య తరహా పరిశ్రమలు తయారు చేస్తున్న ఉత్పత్తుల ఎగుమతులకు ఈ మార్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపు 1,00,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే ఈ మార్ట్ 2025 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రధానంగా ఈ మార్ట్ వల్ల దుబాయ్తో పాటు దగ్గరలోని ఇతర దేశాలకు త్వరగా సరుకులు రవాణా చేసేలా వీలవుతుంది. దీంతో సమయం, రవాణా ఖర్చులు తగ్గి ప్రపంచంలోని ఇతర దేశాలకు భారత ఉత్పత్తుల ఎగుమతులు పెంచే ప్రయత్నం జరుగుతుంది. గల్ఫ్, పశ్చిమాసియా, ఆఫ్రికా, యురేషియాలోని అంతర్జాతీయ కొనుగోలుదారులకు ఇది వేదికగా మారనుంది. దుబాయ్లో నెలకొల్పనున్న భారత్ మార్ట్ చైనాకు చెందిన డ్రాగన్ మార్ట్తో పోటీ పడనుంది. డ్రాగన్ మార్ట్ లాగా భారత్ మార్ట్ కూడా దుబాయ్లో అనేక ఉత్పత్తులను విక్రయించనుంది. ఇది భారత్లోని చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ఎంతో ఉపయోగకరం కానుంది. దీనివల్ల వాటిల్లో పనిచేసే లక్షలాది మందికి మంచి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మహమ్మద్ బిన్ రషీద్తో మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, అంతరిక్షం, విద్య, ప్రజల మధ్య సంబంధాలతో సహా అనేక రంగాలలో సహకారంపై చర్చించారు. 2022లో కుదుర్చుకున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు చేశారు. దుబాయ్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించేలా ప్రత్యేక కమ్యూనిటీ హాస్పిటల్ కోసం భూమిని కూడా కేటాయించారు.